చాలా మంచిది అని అందరూ కూడా మంచిగా అట్లా దాని వల్ల లేదు మేడం. లీడర్ అంట అందరు తిన్నాక మాట్లాడింది. వేరే ఆర్ఫిన్ పిల్లల్ని తన ఇంటికి తీసుకెళ్లేదట. తినలేదా తినలేదని చెప్పి కానీ నువ్వే అన్నం పెట్టావు ఆ రోజు మాత్రం. ఈ కాదు స్నానాలు చేయించారు వేరే పిల్లలకి, చిన్న అమ్మాయిలు చేయించారు మేడం. బట్టలు కూడా వెళ్తారు మేడం వీళ్ళు. వైష్ణవి భవ్య వాళ్ళ చేస్తారు. సంథింగ్ టుక్ ప్లేస్ యాక్చువల్ గా అది ఇన్వెస్టిగేషన్ లోనే వస్తుంది. ఈ మేడం సంగతి అక్కడ నుంచి ఆ పిల్లల గురించి మంచిగా చూసుకుంది మేడం. అట్లా బంటి ఇంటి పేరు క్యాస్ట్ కూడా బంటి ఒకటి ఒక గ్రేడ్. శైలజ ఎస్సీ అంట కదా. ఎక్కడుంటాడు అతను? వేరే ఊరు దగ్గర. ఆంజనేయ ఆయన రోజు మార్నింగ్ ట్రిప్లు అంట తీసుకోపోనీకి. మళ్ళీ ఈవినింగ్ పేరెంట్స్ స్పెషల్ గా అరేంజ్ చేశారట. మనం కాదు రాగానే ఎప్పుడో ఒకసారి వస్తాడు ఆంజనేయులు అని. ఎప్పుడో వచ్చేటాడు. రోజు ఎట్లా తీసుకుపోతారు ఎట్లా తీసుకుంటారు. అది లేదు కానీ ఇక తల్లిదండ్రులు గూగుల్ పేలు కూడా ఆయనకి చేస్తారట కదా. ఫోన్ పేలు పైసలు ఆటో కిరాయిలో చేస్తారట. అదే పిల్లలకి ఇచ్చే పైసలు కూడా వేస్తారా? పిల్లలకి ఇచ్చే పైసలు కూడా ఎక్కడ మేము నలవన మేడం. అది మేము అక్కడ కావాలి కంపెనీ రోజు ఇంటికి వచ్చి 7:30 వరకు వస్తాం. వచ్చి 10:30 11 నైట్ సాయంత్రం 4 గంటలకు అన్నం పెట్టేసి పోతాం. మళ్ళీ నైట్ వండేసి అంటే మేము వంట చేయము, అన్ని ఆమెకి ఇచ్చేసి మిగతా మేము చేసుకొని ఊడుస్తాం. వాళ్ళ పోస్ట్ అదే పార్ట్ టైం స్వీట్ జీతం ఎంత? ఇప్పుడు ఇక్కడ ఈ హాస్టల్ ఉండాలంటే 10th వరకు. మీ కాలేజ్ వాళ్ళకి లేదా? కాలేజ్ వాళ్ళకి ఎస్సీ హాస్టల్ అటు సైడ్ ఉంది, పాత బస్ స్టాప్ సైడ్ రైల్వే స్టేషన్. మాకు ఒక తమ్ముడు ఉన్నాడు కదా, వాళ్ళని చూసుకోవాలని ఇక్కడ రూమ్ తీసుకుని. సో ఎస్సీ హాస్టల్ అవును మేడం. అదేంటంటే భవ్య వాళ్ళు కొంచెం జూనియర్స్ నేర్పించారని, జూనియర్స్ రాయి ఏడిపించారని వీళ్ళు హాస్టల్ మేడం చెప్పకుండా పోయి పీటీ మేడం చెప్పారు. ఆ పీటీ మేడం వేరే స్కూల్ కదా అయితే పీటీ మేడం చెప్పారు. పీటీ మేడం ఇట్లా పిల్లలు చెప్తారు అని వార్డెన్ కాల్ చేశారు. వార్డెన్ వచ్చి ఏదన్నా ఉంటే ఇక్కడ చెప్పాలి అక్కడ ఎందుకని మేడం అన్నారు. అది భీష్మ స్కూల్లో ఉన్న గర్ల్స్ స్కూల్లో 2 స్కూల్లో తెలిసింది, హాస్టల్లో తెలిసింది. వీళ్ళది గర్ల్స్ స్కూల్, భీష్మ అని పడ్డదిలే గానీ వీళ్ళది గర్ల్స్ స్కూల్, గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్. ఒకటే స్కూల్ అవుతారు వీళ్ళిద్దరు ఒకటే స్కూల్. చిన్నప్పటి నుంచి అన్ని ఒకటే దగ్గర వాళ్ళు. తెలిసిందని వాళ్ళు కొంచెం జూనియర్స్ ముందర ఇజ్జత్ పోయిందని కొంచెం ఫుల్ ఏడ్చిరంట మేడం. మా చెల్లె వాళ్ళు అవన్నీ ఏం లేవు మేడం. ఈవినింగ్ వచ్చినప్పుడు లేవు అన్నారు. ఇక నైట్ అయితే నేను చూడలేదు. ఇక ఈవినింగ్ వచ్చినప్పుడు లేవు.
ఓకే అయితే నైట్ పడ్డాయి నైట్ వచ్చా అంటే మా చెల్ల వాళ్ళ ఈవినింగ్ లేవు అంటే నైట్ ఏమైనా పడ్డాయి అంట నైట్ తెలియదు మేడం నేను నైట్ రాలేదు కదా ఈవినింగ్ అయితే ఏం లేవు వాళ్ళు మేడం దగ్గర కూడా మంచి మాట్లాడేసి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని గంటలకు కింద హాస్టల్ లాక్ చేస్తారు? అక్క వాళ్ళు వెళ్ళిపోగానే లాక్ చేసేస్తారు 10:30కి. ట్యూషన్ మేడం ఫ్లోర్ లో ITI ఉంటుంది, దాంట్లో అబ్బాయిలు ఉంటారు. లేరు ఎవరు ఉండరు మేడం, ఓన్లీ మార్నింగ్ ఒకటే కాలేజ్ ఉంటుంది. మార్నింగ్ కాలేజ్ ఉంటుంది, కాలేజ్ అబ్బాయిలు ఉంటారు కానీ ఎవరు పైకి రారు, ఓపెనే ఉంటుంది. మార్నింగ్ ఒకటే, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు ఉంటది. ఫోన్ ఏమైనా లేదు మేడం, ఎలో లేదు కదా స్కూల్, లేదు మేడం స్కూల్ వాళ్ళకి ఎలో లేదు. ఇక్కడ ఏం రెస్ట్రిక్షన్ కనపడలేదు. ఇక్కడ ఎవరు తీసుకొని ఫోన్ పెట్టుకోవద్దు అని ఎవరు చెప్తారు? మేడం చెప్తారు. ఆమె రీసెంట్ గా పెట్టిరు, ఎందుకంటే వాచ్మెన్ పాత మంది తీసేసారు కదా. పాత సుశీల అని పేరేటామండి. అది కొన్ని గొడవలైన అదేం లేదు మేడం, అది చెప్పలేదు పోలీస్ ఆయన ఇందాక చాలా. ఇప్పుడు మేడం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ ఫ్యామిలీస్ ప్రాబ్లం అవుతాయి కదా. ఇప్పుడు నిజం చెప్పేది ఎవరు రాసుకోవట్లేరు. ఇప్పుడే వీళ్ళది గర్ల్స్ స్కూల్ అయితే బీచ్ మాల్ అని రాసిర్రు, పిల్లలే కోసిరు అని చెప్పారు, కానీ పిల్లలు కోయలేదు కదా. అదేంటిది వీళ్ళు అన్నయ్య వాళ్ళు వచ్చి కోసిరు, నిజాలు ఏం చెప్పట్లేరు. అసలు విషయం అన్నయ్య వాళ్ళు కోసిరు, పిల్లలు కోసిరు అని చెప్తున్నారు, కానీ కాదు కదా. సగానికి అంత అది రాకుండా వేరేది వస్తుంది. అన్నయ్యలు వచ్చి స్పోర్ట్స్ ఏమో తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయారు. స్పోర్ట్స్ హాస్టల్ ఉంది, నాకు తెలియదు, వాళ్ళతో మేము మాట్లాడడం కదా. అది తెలియదు మేడం నాకు, ఎందుకంటే ఇంత పెద్ద స్టంట్ అయినాక భయపడరా మేడం. చిన్న చిన్న పిల్లలు ఇక్కడ ఉండడానికి వచ్చినావా? తీసుకుని కాదమ్మా, 10th ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా, అందరు భయపడి వెళ్ళారు మేడం. అంటే డైరెక్ట్ చూసిరుగా మేడం, చూసినప్పుడు ఆ మాత్రం భయపడదు, పెద్దవాళ్ళే భయపడతాం. స్కూల్ పిల్లలు లోకల్ వాళ్ళంతా కలిసి 100 ఉంటారు. ఇక్కడ పడుకునే వాళ్ళైతే కొంతమంది ఉంటారు, లెక్క అంతా తెలియదు కానీ 60 అట్లా వస్తుంది. ఎందుకంటే లోకల్ వాళ్ళు కూడా వస్తారు కదా మేడం. లోకల్ వాళ్ళు ఎందుకు వస్తారు అంటే అట్లా అడ్మిషన్స్ ఉంటాయి హాస్టల్లో ఉంటారు. ఈ అడ్మిషన్ లిస్ట్ ఎక్కడ దొరుకుతుంది? నువ్వేమో 100 మెంబర్స్ లోకల్ వాళ్ళు కలిపి, కుక్ ఏమో 60 మందికి వండుతానని చెప్పింది. పెడతారు మేడం, ఇదంతా బెడ్, ఇక్కడ పడుకోవడానికి ఒకటే, రూమ్స్ ఇక్కడ పెట్టుకోవడానికి ఉంటాయి. పడుకునేది ఇక్కడ ఈ రూమ్ లో, అది ఒకటే సపరేట్. 10th వాళ్ళకి డిస్టర్బ్ కావద్దని అది అప్పటి నుంచే ఉంటుంది. లెక్కలో ఏం లేదు మేడం, క్లాస్ బట్టి ఉంటుంది. ఇలా 10th ఉంటారు, అలా జూనియర్స్ ఉంటారు, అలా 8th to 9 ఎక్కువనే ఉంటుంది. ఇట్లా పెట్టెలు ఉన్నాయి, వరుసగా పడుకున్నారు. అది ఎవరు పెట్టి తినగా కెమెరాలు ఎప్పుడు ఖరాబ్ అయినాయి? తెలియదు మేడం, ఎందుకంటే అవి ఖరాబ్ అయినప్పటి పెట్టించు, మళ్ళీ ఎప్పుడు ఖరాబ్ అయినాయో తెలియదు. ఎప్పుడు పెట్టించారు? అవి ఎప్పుడు దసరా చెప్పిందా? సీసీ కెమెరాలు చెప్పారు ఖరాబ్ అయినా అక్కడ చెప్పారు కదా వీడియోస్. ఎన్ని రోజులు అవుతుంది అమ్మ కొట్టాలంటే? 3 నెలలు కొత్తగా అవుతుందా? అప్పటి నుంచి సీసీ కెమెరా పని చేయట్లేదా? సీసీ కెమెరాలు 3 నెలల నుంచి పని చేయట్లేదు అంటే ముందుగా పని చేయట్లేదని అర్థం. ఇక్కడ ఇప్పుడు
నీకు రాదా మీ దగ్గర మేడం తెలియదా ఇప్పుడే మాకు అరే వింత ఉన్నది మీరు అమ్మ కాదు కాదు అక్కడ ఈ పిచ్చి పిల్లలు ఎంతమంది ఉంటారు ఇష్టమైన మేడం ఉత్తరేది ఒక్కోసారి భయం డిగ్రీ కాలేజ్ అట్లా కాదు మేడం అట్లా లేను అసలు భయపడద్దు. నీ పేరు ఏంటమ్మా? అదేమో టెంట్ మనం తెలియదు మేడం నేను 2 నెలలు అయింది వచ్చి కూరగాయలు తరగను నేను వెళ్ళిపోయి అసలు ఇట్లా దిగొచ్చా వీళ్ళు ఈ అమ్మాయిలు ఇదే అందరికి ఒకటే మరి ఇక్కడ రాత్రి 10:30కి వండిపోతారా మీరు? నేను ఎవరు లేరుగా మేడం. నేను ఒక అమ్మాయికి కడుపు నొప్పి వేస్తే వెళ్ళిపోయినా హాస్పిటల్కు. మా మేడం తీసుకుపోవనగా పోయినాయిగా పోయి వచ్చే వరకు మా మేడం ఫోన్ చేసింది, అయ్యో పక్క హాస్టల్ నాటేమో జరుగుతున్నారు పోరన్న మనకి అక్కడికే కిందికి తీసుకుపోతా ఉండు మేడం. నాకు తెలియదు చూడలే నేను అలా తీసుకుపోయి అంబులెన్స్ ఎత్తనే ఊరుగా చూడలే నేను సారు మంచిగా ఉంది సార్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా ఒక దారి ఉంది, ఇక్కడ నుంచి ఇట్లా ఒక దారి అంటే అన్ని ఒకటేట్లే మేడం. ఒకటే గానీ ఇట్లా కూడా రావచ్చు, ఆ. ఇట్లా కూడా రావచ్చు. ఇక్కడ ఏం సీసీ కెమెరాలు అక్కడ ఉంది అదే షాపులలో బాత్రూమ్లలో పనిచేస్తుంది. ఆ సీసీ కెమెరా చూసారు. ఇప్పుడు ఈ హాస్టల్ మొత్తం ఇక్కడే సార్ మేడం వాళ్ళ హాస్టల్ అది మొత్తం ఇప్పుడు ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ ఒక్కటి కూడా పని చేయట్లేదు. అది చిన్న పిల్లలు అందరం అంత తింటున్నారు. నేను కూడా అన్నం అడ్డనే పెట్టుకున్నాను. పిల్లలు తిన్నారు, చిన్న పిల్లలు తిన్నారు, వెళ్ళిండ్రు. పిల్లలంతా తిన్నాక నేను తింటాను 9 గంటలకు తింటా. అయితే వచ్చిర్రు పిల్లలు వచ్చి తిన్నారు వెళ్ళిపోయారు. నేను తిందామని అన్నం కలుపుతాను. వీళ్ళు పని చేస్తుందా? సీసీ కెమెరాలు పని చేయట్లేదు. బాడీ లోషన్ ఇది కూడా ఒక ఫోటో వీడియో చేసినామండి.